అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. నేనేదో ప్రభుత్వాన్ని విమర్శించడం కోసంగా ఈ వీడియో చేయట్లేదండి. నేను నిత్యం సామాన్య ప్రజలతో తిరుగుతుంటాను కాబట్టి, వాళ్ళ నుంచి వచ్చినటువంటి అభిప్రాయాన్ని బట్టి నేను ఈరోజు అధికార పార్టీకి కొన్ని సూచనలు అనుకోండి, సలహాలు అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి, ఇవైతే నేను వాళ్ళ ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సహజంగా ఏం జరుగుతుందంటే, ఈరోజు అధికార తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటున్నారు. ఇది వాస్తవంగా చెప్పాలంటే భావ్యం కాదు. 16 సంవత్సరాల ముఖ్యమంత్రి అంటే ఈ దేశంలో మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ అండ్ చీఫ్ మినిస్టర్. ఇలాంటి వ్యక్తితో ఆయన పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నాకు తెలిసి ఒక 14 సంవత్సరాలు ఏమవుతుంది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అందులో ఆయన పీకింది ఏం లేదు. ప్రజల్ని కాల్చక తినడం తప్ప, ఈ రాష్ట్రాన్ని అయోమయానికి గురి చేయడం తప్ప, అప్పులు చేయడం తప్ప, పప్పు బెల్లాలాగా సంక్షేమాల పేరిట ప్రజలకి పంచిపెట్టడం, దోచుకోవటం. లిక్కర్ దగ్గర నుంచి సంక్షేమాల వరకు మొత్తం దోపిడీ. రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పరిపాలన ఇంకెవరూ చేసి ఉండరు. అలాంటి వ్యక్తితో చంద్రబాబు నాయుడు గారిని పోల్చుకోవటం అనేది సమంజసం కాదు. ఆ లెక్కలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 1000 రెట్లు బెటర్. 100 రెట్లు కూడా కాదు, 1000 రెట్లు బెటర్. అయితే ఈరోజు ప్రజల నుంచి మనం ఏదన్నా ఒక 10 మందిని అడిగి తెలుసుకుంటే, కొంతమంది తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులు ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి పని చేసినా కానీ వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే ఒక 10 మందిని మనం విచారించుకుంటే దాదాపుగా 7 నుంచి 8 మంది మాత్రం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల సానుకూలంగా ఉన్నారు, అభినందిస్తున్నారు. ఆ ఇద్దరు కూడా అభినందిస్తారు. ఎప్పుడంటే ఇంకా అమరావతి కంప్లీట్ కాలేదు, పోలవరం కంప్లీట్ కాలేదు, ఇంకా అభివృద్ధి అనేది వాళ్ళ కంటికి కనిపించట్లేదు. కొన్ని చోట్ల అయితే నిరుద్యోగ సమస్య కనపడుతుంది. రైతాంగం కొంత యూరియా అందక కొంత వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కంటే కూడా ఇంకొంచెం మెరుగ్గా ఉండాలి చంద్రబాబు నాయుడు గారిది. కానీ మెరుగ్గానే ఉంది. ఒక రకంగా ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి రాష్ట్రానికి తీసుకురావటం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో 65,000 కోట్లు 80,000 కోట్లు రాజధానికి మంజూరు చేసుకోవటం, రహదారులన్నీ బాగు చేయటం, ఉరుకులు పరుగుల మీద ఈరోజు అమరావతి నిర్మాణం జరుగుతుంది, పోలవరం నిర్మాణం జరుగుతుంది. రాష్ట్రంలో ఏ మూల చూసినా కానీ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అయితే మనం ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. కాకపోతే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్. చంద్రబాబు నాయుడు గారి పర్ఫార్మెన్స్తో ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ని పోల్స్తే మాత్రం ఆయనలో కనీసం 50% కూడా లేదు. కొంతమంది ఈ మధ్య సర్వే రిపోర్ట్లని కొన్ని బయట పెడుతున్నారు. ఓ టాప్ 10, లీస్ట్ 10, మధ్యస్థంలో ఒక 50 మంది, ఇలా వాళ్ళకి ర్యాంకింగ్లు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదైతే శుద్ధ తప్పు, అబద్ధం. ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్కి సంబంధించి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం పర్ఫార్మెన్స్ కూడా యూనిఫార్మేటిక్గా, అంటే మనం స్కూల్ పిల్లలను చూస్తాం కదా, యూనిఫామ్ వేసుకొని ఒకే డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్తారే, అలాగే ఈ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ కూడా ఒకరు ఎక్కువ లేదు, తక్కువ లేదు, అందరూ సమానంగా ఉన్నారు. కాకపోతే ఇక్కడ డేంజర్ విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే కొన్ని నియోజకవర్గాల్లో రాజుల్లాగా అహంకారంతో నా మాట లేకుండా కనీసం ఎవడు కూడా తుమ్మకూడదు, దగ్గకూడదు, తిండి తినకూడదు, ఏది జరిగినా నా కనుసన్నల్లోనే జరగాలి అని చెప్పి డిక్టేటర్లలాగా వ్యవహరించారు కదా. ఈరోజు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కొంతమంది అయితే ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలని ఆదర్శంగా తీసుకొని కొన్ని నియోజకవర్గాల్లో డిక్టేటర్షిప్ చేస్తున్నారు. వీళ్ళని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పెద్ద హీరోలాగా ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళని
ఇది పచ్చి నిజం. నేను నిజంగా చెప్పాలంటే నిర్మోహాటంగా, నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇంత సాహసం అయితే ఎవరు చేయలేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఏదైతే చేశారో వాళ్ళ వారసత్వం తీసుకొని దాదాపుగా ఒక 10-15 మంది వాళ్ళ లాగానే వాళ్ళ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. దీనికి సంబంధించి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి చర్యలు తీసుకోవాలి. వాళ్ళని పిలిపించుకొని మనం కేవలం 5 సంవత్సరాలే అధికారంలో ఉంటాము, 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలకు వెళ్తాము, మీరు నియోజకవర్గాల్లో హీరోయిజం చూపిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు దాన్ని సహించరు, వాళ్ళు ఓటు రూపంలో మీకు బుద్ధి చెప్తారు, మీలాంటి వాళ్ళ వల్ల నేను అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చెప్పుంటే మొన్న 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 11 స్థానాలు వచ్చాయి కాదు, ఒక 40-42 వచ్చాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలని ఇలాంటి రాజసం చూపించిన వాళ్ళని, దర్బారు చూపించిన వాళ్ళని, అహంకారం చూపించిన వాళ్ళని ఎక్కడా మందలిచ్చల. ఈరోజు తెలుగుదేశం పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టంగా చెప్తున్నాడు, ప్రతి వేదిక మీద పబ్లిక్గా మీడియా ముందు ఎమ్మెల్యేలను ఉద్దేశించి మందలిస్తున్నాడు. అది ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. కానీ ఎమ్మెల్యేలు అయితే మార్పు లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, అనంతపూరు, కర్నూలు, ఏ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఒకే రకమైనటువంటి యూనిఫామ్లో ఉన్నారు. వీళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారు అయితే చర్యలు తీసుకోవాలి, నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి, వాళ్ళలో మార్పు వచ్చే ప్రయత్నం చేయాలి. ఇలా చెయ్యకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చారో తెలుగుదేశం పార్టీకి కూడా తప్పదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు దేన్నైనా సహిస్తారు, కానీ తలపొగును మాత్రం అస్సలు సహించరు. ప్రజల ముందు సస్తిమిరా బతికితీమిరా అని చెప్పి చేతులు కట్టుకొని నిలబడితేనే నాయకుడు లెక్క. ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను రాజుని, నా మాట వినాలి, నా చిటికినీళ్ళ కింద బొట్టనీళ్ళ కింద మీరు పని చేయాలి, నేను చెప్పండి మీరు కూడు తినకూడదు, నేను చెప్పండి అడుగు ముందుకు వేయకూడదు అంటే మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు దీనిని సహించరు. కేవలం ఒక 10-15 మంది. నేను ఆల్రెడీ మీకు చెప్పా, 3 సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వానికి అయితే బేషరతుగా నేను సపోర్ట్ చేస్తా. 3 సంవత్సరాల తర్వాత మాత్రం ఎక్కడ తప్పు జరుగుతుందో దాన్ని ఎత్తి చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. 2 సంవత్సరాలు అయింది. జస్ట్ నా దృష్టికి వచ్చినటువంటి విషయాన్ని మాత్రమే ఈరోజు పబ్లిక్లో పెడుతున్నాను. నాకు చెప్పుకునే అవకాశం లేదు, ఉండే అవకాశం ఇదే కాబట్టి ఈ పబ్లిక్లో పెడుతున్నాను. ఎప్పుడైనా సరే చెట్టు వేసిన వాడికే ఆ బాధ్యత ఉంటుంది. మొన్న కూటమి అధికారంలోకి రావడం కోసం నా వంతుగా నేను కూడా ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేసినాను కాబట్టి నాకు కూడా బాధ్యత ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్దలు ఈరోజు ప్రజాస్వామ్యానికి గౌరవిస్తాడు కాబట్టి, విమర్శలను కూడా తీసుకుంటారు కాబట్టి ఈరోజు ఆయన దృష్టికి వెళ్తే ఎమ్మెల్యేలని ఏ రకంగా కంట్రోల్లో పెడతాడో ఆ రకంగా కంట్రోల్లో పెడితే మళ్ళీ 2029లో ఇదే కూటమి అధికారంలోకి రావాలని మేము ఆశిస్తున్నాం. కాబట్టి ఈ విజ్ఞప్తి, ఈ సూచన చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.